హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే మీ అందరి ఫేవరెట్ డిష్ అయిన రాగి సంగటి విత్ మటన్ కర్రీ. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఆల్ మసాలా స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఆనియన్ 1 కప్, టొమాటో 1 కప్, పచ్చిమిర్చి 4, లెమన్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, కర్డ్ 2 టేబుల్ స్పూన్స్, మటన్ హాఫ్ కేజీ, రాగి పిండి 1 కప్, వాటర్ 6 కప్స్, ఘీ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, రైస్ 1.5 కప్. ఈ రాగి సంగటి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు. ఈ రాగి సంగటి కోసం అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకుని చేస్తే అడుగు మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. అందరూ రాగి సంగటి చేస్తారు, కానీ టేస్టీగా రావాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి. వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా మేలు చేస్తుంది. ముందుగా అల్లం వెల్లుల్లి ఆల్ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రాగి సంగటి బోన్ స్ట్రెంత్ని కూడా పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాగి సంగటిని డెఫినెట్గా మనం ట్రై చేయాలి కదా. ఈ రాగి సంగటి అయితే మా ఇంట్లో వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తాను. నాన్ వెజ్ చేస్తే కంపల్సరీ ఉండాల్సిందే. చూసారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టొమాటో ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో మా నాన్నమ్మ చేసే రాగి సంగటికి మేమైతే పెద్ద ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎక్కడ తిన్నా ఎందుకు ఆ టేస్ట్ అయితే నాకు అనిపించదు. రాగి సంగటి చేయడం ఒక ఎత్తు అయితే దానికోసం నాన్ వెజ్ చేసి దాంట్లో గ్రేవీ తీయడం ఒక ఆర్ట్. అది కూడా సూపర్ టేస్టీగా ఉండేది. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నా కోసం చేస్తారు. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే మటన్లో హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నాన్ వెజ్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. కర్రీ చేసినప్పుడు చాలా టేస్టీగా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ కర్రీ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు గారెలు, ఇడ్లీ, అట్టు, చపాతీ దేనిలోకైనా భలే ఉంటుంది. చిక్కటి గ్రేవీతో చేసుకుందాం. మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ మటన్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే వావ్ అనాల్సిందే. ఇప్పుడు ఈ మటన్లో వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన పోయి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న మటన్లో కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్. ఈ మసాలా అంతా మటన్కి పట్టేలా ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 1 కప్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక
ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ వేశాక అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మటన్ అలా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఓ 5 నిమిషాలు మూత వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మటన్లోని వాటర్ అంతా బయటికి వస్తుంది. ఈ వాటర్తోనే మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ మటన్ని కుక్కర్లో వేసుకుని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మటన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. కుక్కర్లోకి తీసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని రాగి సంగటిలోకి తింటే ఎవరైనా వావ్ అనాల్సిందే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు రాగి సంగటి కోసం అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెడితే రైస్ సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రాగి సంగటి కోసం బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ సంగటి బియ్యంతో కాకుండా నూకలతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సిటీలో నూకలు దొరకవు కాబట్టి బియ్యంతో చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగిపిండి యాడ్ చేసుకోవాలి. రాగిపిండి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ఇందులో బియ్యం ఉడుకుతున్నప్పుడే ముందుగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రాగి సంగటి వేశాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రాగి సంగటి ఉడికినప్పుడు చూస్తే పొంగినట్టు వస్తుంది. ఇప్పుడు ఈ రాగి సంగటి బియ్యానికి పడుతుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా ఇలా మెదుపుకుంటూ కలపాలి. కలుపుతున్నప్పుడు వచ్చే ఆవిరికి చెయ్యి కాలినట్టు అనిపిస్తుంది. మీకు స్టవ్ పైన కలపడం కష్టంగా అనిపిస్తే కిందకి దించుకొని గరిటె పెట్టుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇందులోని వాటర్ అంతా పోయి చిక్కగా రెడీ అయింది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవచ్చు. దీనివల్ల తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి సంగటిని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒక బౌల్కి నెయ్యి రాసి అందులో ఈ సంగటిని వేస్తే మనకి మంచి షేప్లో వస్తుంది. లేదంటే కొద్దిగా వాటర్ తీసుకొని బొండలా చేసుకున్నా పర్లేదు. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా రాగి సంగటి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, పర్ఫెక్ట్ సూపర్ టేస్టీ రాగి సంగటి అయితే రెడీ. మరి దీనికి కాంబినేషన్ నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి అందరికీ షేర్ చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.